నెలల్లోపే లోకల్ ఫైట్, అంతకంటే ముందే మంత్రివర్గ ప్రక్షాళన, అంతా సెట్ చేశాకే ఫీల్డ్లోకి వెళ్లాలనుకుంటున్నారు. చిన్న మిస్టేక్ జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లోనే 5 పాయింట్ ఫార్ములాను తెర మీదకు తెచ్చిందట టీడీపీ అధిష్టానం. కూటమి ప్రభుత్వంపై పబ్లిక్ ఒపీనియన్తో పాటు లీడర్ల పనితీరుపై జనాల పల్స్ను తెలుసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. స్థానిక ఎన్నికల టార్గెట్గా త్వరలోనే కీలక సర్వేకు శ్రీకారం చుట్టబోతున్నారట. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి? లోకల్ ఫైట్ కు గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారా? టీడీపీ 5 పాయింట్ ఫార్ములా త్వరలో కీలక సర్వే. స్టేట్ వైడ్ సర్వే చేపట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్. ఇటు ప్రభుత్వం అటు ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా. స్థానిక ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారా? లోకల్ ఫైట్ కు ముందే కేబినెట్ షఫ్లింగ్ చేస్తారా? ఈసారి పవర్లోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతి విషయంలో వెనక ముందు ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే 6 నెలల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది కూటమి ప్రభుత్వం. అంతకంటే ముందే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్న వార్తలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సర్వే చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం సర్వే చేయబోతున్నారట. ఇటీవల కాలంలో ఏపీలో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. వైసీపీ నేత అంబటి రాంబాబు కామెంట్స్, ఆయన ఇంటిపై దాడి, ఆ తరువాత జోగి రమేష్ ఇంటిపై దాడి, తిరుమల లడ్డు ఇష్యూ, లేటెస్ట్ గా అమరావతి ఎపిసోడ్, జగన్ మావిగన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్, తరువాత జనాల ఆలోచన ఎలా ఉంది అని ఆరా తీయబోతున్నారట. అలాగే కూటమి నేతలపై ఈ మధ్య విమర్శలు, ఆరోపణలు కూడా వస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఈసారి చేయబోయే సర్వేలో మండల స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా లీడర్ల పనితీరును తెలుసుకుంటారట. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగనుండటంతో గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఏంటో, ప్రజలకు నాయకులకు మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయో సర్వే ద్వారా తెలుసుకోబోతున్నారట. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, వ్యక్తిగతంగా పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నాయకుల పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటారట. ఓవరాల్ గా 5 అంశాలను ఈ సర్వేలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలతో నాయకులకు ఉన్న సంబంధం, వారితో ఉన్న కలివిడి, సమస్యల పరిష్కారాన్ని ఫస్ట్ పాయింట్ గా తీసుకోబోతున్నారట. ఇక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం ఓ అంచనాలకు రాబోతున్నారట. ప్రజా దర్బార్ల నిర్వహణలో ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డును పరిశీలిస్తారట. క్షేత్రస్థాయి నాయకులు ఒకరిని ఒకరు కలుపుకుని వెళుతున్నారా లేదా, గ్రూప్ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నదెవరు అని కోపీ లాగబోతున్నారట. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ను కాపాడుకుంటున్నారా లేదా, లీడర్ల వ్యక్తిగత పలుకుబడి ఎలా ఉంది, ఏ నేత తీరు పార్టీకి డ్యామేజ్ చేస్తుందనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారట. స్థానిక ఎన్నికలను కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంటోంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కు లోకల్ ఫైట్ ను బేస్ గా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫీల్డ్ సర్వేకు ప్లాన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తూ సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు లోకల్ లీడర్ల పనితీరుపై కూడా నజర్ పెట్టాలని భావిస్తున్నారట. స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కావాలనుకుంటున్న నేతల వ్యవహార శైలి ఎలా ఉంది, వారిపై ప్రజల ఒపీనియన్ ఏంటనేది కూడా ముఖ్యమని భావిస్తున్నారట. కూటమి అధికారంలో ఉంది, పైగా సూపర్ 6 స్కీమ్స్ ను ఒక్కోటి అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నారు. మరోవైపు పెట్టుబడుల వేట కొనసాగుతూనే ఉంది. ఇక అమరావతికి రాజముద్ర కోసం లైన్ క్లియర్ చేశారు. దీంతో స్థానిక ఎన్నికల్లో వీటి ప్రభావం కనిపించాలని, గెలుపు గుర్రం ఎక్కాలని టీడీపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే టార్గెట్లు ఫిక్స్ చేశారని, సర్వే అయిపోగానే ఇక దూకుడు పెంచేలా వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు
ఒకవేళ ఏ చిన్న తేడా వచ్చినా వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంతేనా, వేరే వారిని చూసుకుంటామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారట. ఏది ఏమైనా లోకల్ ఫైట్ లో టీడీపీ సహా కూటమి పార్టీల జెండాలు రెపరెపలాడాలని టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వ పెద్దలు.